Yo, guys! ఫైనలీ నేను చాలా పేపర్స్ అయితే కలెక్ట్ చేశాను. ఎందుకు అని అంటే ఈరోజు మనం పెయింటింగ్ చేయబోతున్నాం, అది కూడా పేపర్స్ తోటి. అంటే అర్థం కాలేదా? పెయింటింగ్ లో పెయింట్ అయితే వాడకుండా ఆ ప్లేస్ లో మనం పేపర్స్ అయితే వాడబోతున్నాం. మన దగ్గర ఉన్న పేపర్స్ అన్నింటిలోకి రకరకాల ప్లేసులలో ఒక కలర్ అయితే దొరుకుతుంటుంది. సో ఆ కలర్స్ అన్నిటిని మనం చింపి వాటన్నిటిని ఒక ప్లేస్ లో కొలాజ్, అంటే ఒక పెయింటింగ్ టెక్నిక్ ని ఏమనాలంటే లైక్ పేపర్ కొలాజ్ అంటాం అనమాట. అయితే ఏం పెయింటింగ్ చేద్దామని ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. లాస్ట్ వన్ డే నుంచి సలార్ మూవీకి వెళ్దామని అయితే ట్రై చేస్తున్నా, కాకపోతే టికెట్స్ దొరకట్లేవు. ఈ రోజు ఈవినింగ్ అయితే వెళ్ళబోతున్నా. దానికైనా ముందు ఈ వీడియోని కంప్లీట్ చేసుకొని మేబీ మీ వీడియో చూసే టైంకి నేను మూవీ థియేటర్ లోనే ఉంటాను. టైం అయితే చాలా తక్కువ ఉంది, సో వీళ్ళంత ఫాస్ట్ అయితే చేద్దాం రండి. అయితే మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా పేపర్స్ అయితే తీసుకొచ్చా. సో మన దగ్గర చాలా బుక్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మాక్సిమం నేనైతే సండే వీక్లీ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, ఎందుకంటే అవి కొంచెం షైనీగా ఉంటాయి అనమాట. పేపర్ అనేది కొంచెం షైనీగా అండ్ హై క్వాలిటీ, కొంచెం కలర్స్ అనేది కొంచెం బ్రైట్ గా అయితే ఉంటాయి. పేపర్స్ ని కట్ చేసే దానికన్నా ముందు మనం ఒక పోస్టర్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఏదైతే బెస్ట్ పోస్టర్ ఉంటుందో ఆ పోస్టర్ కి సంబంధించిన కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని వీటన్నిటి అయితే కట్ చేసుకునే పని అయితే పెట్టుకుందాం. సలార్ పోస్టర్స్ చాలా అయితే ఉన్నాయి, కానీ నాకు ఎగ్జాక్ట్లీ ఒక పోస్టర్ మీద అయితే ఉంది. సో ఈ పోస్టర్ అనేది అదిద్దామని అయితే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నా. ఈ ఉంటది ఇక్కడ ఎక్కను, యా దొరికింది. ఈ పోస్టర్ కోసం వెతుకుతున్నా అప్పటి నుంచి. అండ్ దీంట్లో డీటెయిల్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా తక్కువ ఉన్నాయి, కాబట్టి మనకు పెద్ద టైం అయితే పట్టదు. సో కొంచెం సింపుల్ గా అండ్ కొంచెం ఈజీగా అయిపోవడం కూడా బెటర్ గా ఉంది ఇది. సో ఈ పోస్టర్ అయితే తయారు చేద్దాం. సో మన పోస్టర్ లో ఉన్న కలర్స్ చూస్తే అన్ని డార్క్ టోన్స్ అండ్ ఈ కలర్స్ ఉన్నాయి. సో ఈ కలర్స్ అన్నిటిని మన పేపర్స్ లోకి తీయడానికి అయితే ట్రై చేద్దాం. ఎంత టైం పడుతుందో ఏమో. కలర్స్ ఉన్న పేపర్స్ అయితే తీసి పక్కన అయితే పెట్టుకున్నా. అండ్ అవసరం నుంచి అయితే చాలా ఎక్కువ వచ్చింది, సో దాంతో పని లేదు. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే వాటిని స్టిక్ చేయడానికి మనకు పేపర్ కావాలి. అండ్ ఏ పేపర్ వాడబోతున్నా, నా దగ్గర ఉన్న పేపర్ వచ్చేసి టెక్స్చర్ ఉన్న పేపర్ అనమాట. ఇది కొంచెం థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. చార్కోల్ పెన్సిల్ అయితే వాడుతున్నాం. చార్కోల్ పెన్సిల్ తోటి అయితే మనకి ఈజీగా ఉంటుంది డ్రా చేయడానికి ఇదంతా అని చెప్పి. సో అందుకని చెప్పి చార్కోల్ పెన్సిల్. కాకపోతే పోస్టర్ అయితే డిస్ప్లే మీద పెట్టుకున్నా. సో ఆ పోస్టర్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా రావడానికి కోసం అయితే ట్రై చేద్దాం. ఆ షేప్ అంతా లైక్ ఈ ప్లేస్ లో సెట్ చేసుకుంటే అండ్ మనకి మెయిన్ పోస్టర్ లో ఉన్న ఈ ప్లేస్ వస్తే కింద మనం క్రియేటివ్ గా ఏదైనా కంపోజ్ చేయొచ్చు అనమాట. సో నా మైండ్ లో అయితే ఇప్పుడైతే ఏం లేదు, కానీ చేస్తుంటే ఆటోమేటిక్ అదే వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఫోకస్ అంతా పోస్టర్ మీద అయితే పెడదాం. ఎగ్జాక్ట్ గా అక్కడ ఎలా ఉందో అలా రావడం కోసం అయితే ట్రై అయితే చేస్తున్నా. చూస్తుంటే మీకు అయితే ఏమి అర్థం కాకపోయి ఉండొచ్చు, కాకపోతే లైక్ మేము చేస్తూ ఉంటే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లైక్ పోస్టర్లో కూడా పెద్దగా డీటెయిల్స్ ఇంతే ఉన్నాయి అనమాట. సో మనకి ఎంత అవసరమో అంతే, మనకి వర్క్ చేస్తున్న కొద్దీ అలా షేప్ అన్నీ అనేది మనకు వచ్చేస్తుంటాయి. సో మన పోస్టర్ లుక్ అయితే వచ్చింది, నేనైతే సాటిస్ఫైడ్ గానే ఉన్నా. సో దీని వల్ల ఇప్పుడు పేపర్ స్టిక్ చేసేసి, సో మనం పేపర్స్ ని కట్ చేసేసి ఒక్కొక్క పీసెస్ అయితే దీన్ని మొత్తం స్టిక్ చేస్తూ. అండ్ మన ఛానల్ 3 lakhs సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ కి గ్రోత్ ఉంటుంది అండ్ నాకు మోటివేషన్ కూడా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. ఏమంటారు? చేసుకోండి అబ్బా, ఫ్రీగా. స్టిక్ చేయడం కోసం మనం గ్లూ అయితే వాడుతున్నాం. అది ఏంటంటే ఫెవికాల్. సో ఈక్వల్ క్వాంటిటీలో, అంటే ఫెవికాల్ ఎంత వేస్తామో అంత వాటర్ కూడా వేసి మిక్స్ చేద్దాం. అంటే సీరియస్ వాడి కట్ చేయకుండా డైరెక్ట్ హ్యాండ్ తోటే వాటిని చింపుతూ లైక్ స్టిక్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఎందుకంటే అలా స్టిక్ చేసినప్పుడు పేపర్ ఎడ్జెస్ కి వైట్ టెక్స్చర్ ఉంటుంది అనమాట. ఆ టెక్స్చర్ అనేది మంచిగా ఉంటుంది అండ్ మనకి పేపర్స్ స్టిక్ చేసినట్టు కూడా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ గ్లూ ఇలా అప్లై చేసుకొని అండ్ వాటి మీద ఈ ఏదైతే స్టిక్ చేయాలనుకుంటున్నానో డార్క్ కలర్స్, సో ఆ డార్క్ కలర్స్ అయితే స్టిక్ చేసేయాలి. యాక్చువల్లీ పోస్టర్లో మనకి బ్లాక్ ఎక్కువ ఉంది కాబట్టి ఈజీ అండ్ టైం తొందరగా అయిపోతుంది కాబట్టి అని చేస్తున్నా. నెక్స్ట్ టైం ఇప్పుడు టైం ఉన్నప్పుడు కొంచెం లార్జ్ సైజ్లో ఒక పెద్దదైతే ప్లాన్ చేద్దాం. చూడడానికి అయితే మనకి పోస్టర్లో దగ్గరలో ఉన్నట్టుగానే ఉంది, కానీ వచ్చింది మ్యాక్సిమం అయితే వచ్చింది. మనం నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఫస్ట్ ఇదంతా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత మనకి హైలైట్లు ఇస్తే అప్పుడు లైక్ క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. అంటే ఆ షేప్స్ అవన్నీ డివైడ్ అవుతాయి. ఇప్పుడైతే కొంచెం డార్క్గానే కనిపిస్తుంది, అంటే ఇంకా అయిపోలేదు కాబట్టి సో టెన్షన్ ఏం లేదు. అయితే మనం డార్క్ యాడ్ చేసేసరికి మొత్తం బ్లాక్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఉన్న నాకు దగ్గర ఉన్న షీట్స్లో మాక్సిమం బ్లాక్ అయితే ఉండదు, అక్కడక్కడ ఎత్తుకుతే కొంచెం కొంచెం దొరకచ్చు అంతే. అండ్ మీరు కామెంట్లో చెప్పండి ఏమన్నా మిస్టేక్ అవుతే మిస్టేక్ అయింది లైక్ ఇంకా బెటర్ చేయొచ్చు అంటే బెటర్ చేయొచ్చు అని. అండ్ నాకు కూడా అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అని.
సో మనం ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేసాం, అంటే ఎక్కువ డీటెయిల్స్ అయితే ఇంకా యాడ్ అవ్వలేదు. సో మనకి హైలైట్స్ అవి అయితే ఎక్కువ లేవన్నమాట. సో మనం యాడ్ చేసిన వెంటనే బయటికి అయితే కనిపిస్తుంది. అండ్ ఈ పోస్టర్ మొత్తం ఈ ప్లేస్ మొత్తం నింపాలని అయితే ఉంది పేపర్ తోటి, కానీ నాకు అనిపించింది మొత్తం పేపర్ నింపేస్తాను ఒక్కటేలాగా కనిపిస్తుంది అని చెప్పి. సో ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. అండ్ టైం కూడా చాలా తక్కువ ఉంది, అండ్ మూవీకి వెళ్ళాలి. సో టైం లేదనమాట, ఇదేనా తొందరగా కంప్లీట్ చేసేద్దాం. అంటే మనకి హైలైట్స్ అయితే చేయాలి ఇప్పుడు. అయితే ఈ ప్లేసెస్లో ఉన్న చిన్న చిన్న హైలైట్స్ తోటే మనకి పోస్టర్ అనేది లైక్ రియల్గా అయితే బయటకి అయితే వస్తుంది. సో దానికోసం అని చెప్పి నేనైతే స్టోన్కి దగ్గర ఉన్న పేపర్ అయితే తీసుకున్నాను. మనకి చూడడానికి అయితే ఇక్కడ వరకు అయితే ఇంతే, ఇంకా పేపర్ వర్క్ చేసేంత అది లేదు నాకు, ఓకే కూడా పోయింది. సో ఈ రోజుకైతే ఇంతే. కానీ ఇలా ఈ పేపర్ మొత్తం ఫిల్ అవ్వడం కోసం ఏదైనా క్రియేటివ్గా చేస్తా అన్నా కదా, సో నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. సో దాన్ని అయితే చేద్దాం. జస్ట్ ఒక రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ తోటి మొత్తం మేనేజ్ అయితే చేసేద్దాం. ఎల్లో కలర్ వాడదామో లేదు తెలియదు, కానీ నాకు ఒక ఐడియా అయితే వచ్చింది బ్యాక్గ్రౌండ్లో. సో ఇప్పుడైతే చేసేద్దాం. నాకు మూవీకి లేట్ అవుతుంది, సో నేను వెళ్ళిపోవాలి. ఈ రోజుకైతే ఇంతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నా. సో మీకు ఏ కొంత నచ్చినా సరే సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. అయితే ఈ రోజుకైతే ఇంతే, మళ్ళీ రేపైతే కలుద్దాం. బాయ్ బాయ్, టాటా.